ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకున్నాం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసింగుల అబ్రాహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. గలతీ 3:9. దేవుని యందలి విశ్వాసము ద్వారా మనం ఆయన వాగ్దానములను స్వతంత్రించుకున్నటకు ఆశీర్వదింపబడ్డాం. కానీ విశ్వాసము లేని మన క్రియల ద్వారా కాదు. అబ్రాహాం తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించుటకు తనను నడిపించిన దేవునిని నమ్మాడు. దేవుడు తన కుమారుని కంటే అధికుడని నిరూపించాడు. అది విశ్వాసం. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి అబ్రాహాం వలె మనల్ని విశ్వాసము గల వారిగా చేయుటకు తన ఏకైక కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తును పంపించారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అని రాయబడి ఉన్నది గలతీ 3:29. మరియు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిచ్చారు: మీ హృదయమును కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడు. యోహాను 14:1. ప్రభు మీ అందరిని దీవించి భద్రపరచును గాక. ఆమేన్.